కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విద్యుత్ బిల్లు 2025, విత్తన బిల్లు 2025ను ఆమోదించేందుకు ప్రతిపాదన తెచ్చింది. ఈ రెండు బిల్లులు వ్యవసాయ రంగం మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం వేస్తాయి. రైతు వ్యతిరేకమైన ఈ రెండు బిల్లుల ప్రతులను దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దగ్ధం చేయాల్సిందిగా అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈ రెండు బిల్లులకు సంబంధించిన ప్రతులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లు 2025ను చట్టరూపంలోకి తెచ్చి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేట్ పరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తోంది. 2025 శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దారిస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉండదు. దళిత, గిరిజన, సామాజిక తరగతులకు, చిన్న పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ రాయితీ రద్దవుతుంది. గృహ వినియోగదారులపై ఇప్పటికే ఉన్న విద్యుత్ భారాలకు అదనంగా మరింతగా విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 11వ తేదీన పార్లమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టేటువంటి బిల్లులో ప్రధానంగా ఒకటి విత్తన బిల్లు, కరెంటు బిల్లు, ఈ రెండు బిల్లులు కూడా ఆమోదానికి పెట్టబోతున్నారు. ఈ బిల్లు ఆమోదం జరిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి తీరని నష్టం కలుగుతుంది. ప్రధానంగా ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు బాగుండాలని చెప్పేసి మాటల్లో అన్ని రకాల పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఆచరణలో అందుకు విరుద్ధంగా అమలు చేస్తున్నాయి. విత్తనం బాగుంటే పంట బాగుంటుందని చెప్పేసి నమ్ముతారు. మళ్ళీ ఈరోజు దేశంలో ప్రభుత్వ కంట్రోల్లో విత్తనాలు లేవు. విత్తనాలన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద పేడ కంపెనీల ప్రైవేటు వ్యాపారుల చేతులకు వెళ్ళాయి. ఈరోజు ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు నకిలీ విత్తనాల వల్ల, కల్తీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది. ఈ చట్టం అమలు జరిగితే రైతులందరికీ కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు అందకుండా పోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ దేశవ్యాప్తంగా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి పని తీసుకోవాలి తప్ప నకిలీ, కల్తీ విత్తనాలు అందించేటువంటి ఏదైతే చట్టం తీసుకొస్తున్నావో ఈ చట్టం దుర్మార్గమైనటువంటిది. ఈ దుర్మార్గమైనటువంటి చట్టాన్ని మేము వ్యతిరేకిస్తామనే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, సంయుక్త కిసాన్ మోర్చాగా, కార్మిక సంఘాలుగా 11వ తేదీన ఈ జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా వ్యతిరేకించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే దురదృష్టం పార్లమెంట్లో ఉన్నటువంటి ఈరోజు బీజేపీకి ఒత్తాస పలుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు తూచా తప్పకుండా బీజేపీ విధానాలు అవలంబిస్తుంది. అందుకే ఈరోజు మనమందరం కూడా రేపు జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కూడా రైతులకు అనుకూలం అని చెప్తే ఖచ్చితంగా మీరు అనుకూలంగా రైతుల కోసం ఉంటామంటే రేపు ఈ పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు పార్లమెంట్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించి రైతుల పక్షాన ఉంటావా లేదా బడా కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల పక్షాన ఉంటావా తెలుసుకోమని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కావున సోదరులారా, మనమందరం కూడా రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పి ఆశిద్దాం. వాళ్ళు వ్యతిరేకించకపోయినా మనం దేశవ్యాప్తంగా నిరసన తెలిపి అయ్యా ఈ బిల్లు వల్ల దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సబ్సిడీలో కరెంటు ఇవ్వడం వల్ల చాలామంది బలహీన వర్గాలకు, గిరిజనులకు, దళితులకు ఉచితంగా కరెంట్ అందేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈరోజు పార్లమెంట్లో విద్యుత్ చట్టం తీసుకొచ్చే ఉచిత కరెంట్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ప్రజలందరిపైన ఈ భారాలు పడుతున్నాయి. ఈ ప్రజలందరిపైన, రైతులందరిపైన భారాలు పడేటటువంటి 2025 విత్తన చట్టాన్ని, అదేవిధంగా విద్యుత్ బిల్లును మొత్తం కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ బడ్జెట్లో పెట్టేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి ప్రతులను దగ్ధం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం.